శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి రాత్రి 10:36 వరకు, తదుపరి సప్తమి. అనురాధ నక్షత్రం రాత్రి 7:56 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. వజ్రయోగం మధ్యాహ్నం 3:16 వరకు, తదుపరి సిద్ధియోగం. గరజీకరణం ఉదయం 9:46 వరకు, తదుపరి వణిజకరణం. అమృత ఘడియలు ఉదయం 8:33 నుండి 10:18 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:20 నుండి 11:08 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 3:56 వరకు. నేటి వర్జ్యం రాత్రి 1:57 నుండి 3:41 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. నేటి యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే, షష్ఠి తిథి గురువారం, అనురాధ నక్షత్రం ఈరోజు. మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంజ్ఞకం అని మిత్ర అనేటటువంటి దేవత అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ తిథి షష్ఠి తిథి ఈరోజు. అట్లాగే గురువారం, గురుదేవతారాధన ఈనాడు చాలా విశేషంగా చేయదగినటువంటి రోజు. మనకి ఆ పరమమంగళ స్వరూపంగా గురుస్వరూపాన్ని చెప్తారు. విష్ణుమూర్తికి సంబంధించి హయగ్రీవుడు ఆ విశేషమైనటువంటి పరమగురువుగా చెప్తారు. శివ సంబంధంగా మనకు దక్షిణామూర్తిని గురువుగా చెప్తారు. అట్లాగే వారిద్దరి ఉభయుల యొక్క గురుస్వరూపంగా దత్తాత్రేయుల వారిని చెప్తారు. స్వామి యొక్క స్వరూపాన్ని చెప్తూ మాలాం కుండించ ఢమరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అని చెప్తారు. స్వామి యొక్క రూపాలు ఎట్లా ఉంటాయంటే, ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ముగ్గురి సమ్యక్ స్వరూపంగా చెప్తారు. అనగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులుగా విభజించినట్లయితే ఐచ్ఛిక శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులుగా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ముగ్గురి ఏకీకృత రూపం దత్తాత్రేయుల వారిగా చెప్తారు. అత్రి మహాముని, అనసూయ దంపతులను అనుగ్రహిస్తూ ముగ్గురు మూర్తులు కూడా వారిని వారే స్వయంగా దత్తం చేసుకున్నారంటే వారి కుమారుడిగా వీరు ఆవిర్భవించారు. అందుకే ఆ అత్రి మహామునికి దత్తమయ్యారు కాబట్టి దత్తాత్రేయులు అని చెప్పబడ్డది. దత్త దత్తేది యో వదేత్ అంటే ఈ దత్త అనేటటువంటి ఈ నామస్మరణ చేయటం వల్ల కూడా స్వయం దత్తుడు స్వయంగా వశమవుతాడని, దత్త అనేటటువంటి నామాన్ని స్మరించినటువంటి వారికి ఆయన వెన్నంటి ఉంటాడు అని మనకి గురుచరిత్ర మొదలైనటువంటి గ్రంథాల్లో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. దత్తాత్రేయుడు స్తోత్రపారాయణ చేయటం, దత్త దర్శనం చేయటం. ఎందుకంటే దత్తోపాసన అంటే ఇది సాధన వల్ల, ప్రయత్నం వల్ల సాధ్యం కాదని పెద్దలు చెప్పినటువంటి మాట. గత పుణ్యం కొంత ఉండాలి. అట్లాగే ఈ సాధన, ఉపాసన ప్రారంభించేటటువంటి సమయంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు సాధకులు అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇవి ఇబ్బందులా అంటే కాదన్నారు. దత్తుడు అనుగ్రహించడానికి ముందు కొన్ని పరీక్షలు పెడతాయట. అటువంటి పరీక్షలను తట్టుకొని నిలబడినటువంటి వారిని ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన పరిగ్రహిస్తాడు అని కూడా పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి దత్తాత్రేయుడు స్తోత్రపారాయణ చేసిన, దత్తోపాసన చేసిన, దత్త దర్శనం చేసిన సమస్త విధాలైనటువంటి గ్రహదోషాలు తొలగిపోవడంతో పాటు జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి కర్మశేషం ఏదైతే ఉందో అదంతా కూడా దహింపబడుతుంది. కర్మబంధ విదాహినే అని కూడా స్వామి స్తోత్రంలో చెప్పబడుతుంది. అటువంటి కర్మబంధాలను ఆయన తొలగించి వేస్తాడు. మనకి సద్గతిని ప్రసాదించేటటువంటి మూర్తి దత్తాత్రేయ స్వామి. స్వామి యొక్క పురుష శక్తిని దత్తాత్రేయుడు అని చెప్తే, స్వామి యొక్క ప్రకృతి శక్తిని, స్వామితో పాటు ఉండేటటువంటి శక్తిని అనఘ అని, అట్లాగే మధుమతి అని కూడా ఈ విధంగా ఉపాసనా గ్రంథాల్లో 2 పేర్లతో చెప్పబడుతుంది. అటువంటి అనఘా సమేతుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయటం వల్ల, స్తోత్రపారాయణ చేయటం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి, సమస్త కామ్యాలు నెరవేరుతాయి, జన్మరాహిత్యం కూడా మనకి స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పినటువంటి మాట. అట్లానే ఈనాడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటం కూడా చాలా విశేషం. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అని స్వామి ధ్యానం. ఏ విధమైనటువంటి మాలిన్యం లేనటువంటి నిర్మలమైనటువంటి స్వరూపం దక్షిణామూర్తి. స్ఫటికాకృతం, నిర్మల స్ఫటికాకృతం అని కూడా గురుస్వరూప ధ్యానంలో చెప్పబడుతుంది. అంటే స్ఫటికం ఏ విధంగా అయితే స్వచ్ఛంగా భాషిస్తుందో అటువంటి నిర్మలమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, జ్ఞాన తేజస్సుకు సంకేతం
దక్షిణామూర్తి. అటువంటి దక్షిణామూర్తిని దర్శించడం, దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటమే కాదు, దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని మనం చూడటంతో, మనం నమస్కరించడంతో పాటు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం దక్షిణామూర్తి చిత్రపటాన్ని దర్శించడం, దక్షిణామూర్తికి నమస్కరించడం వల్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులు అవుతారని కూడా శాస్త్రవచనం. ఎందుకంటే గురు కటాక్షం కలగాలి అంటే గురువు ఏ విధంగా అయినా సరే ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన కరుణాగ్రహణ ప్రసారం మన మీద జరిగితే చాలు, మనకి జన్మరాహిత్యమే. గురు కటాక్షం కలిగితే కలగంది లేదు అన్నారు, గురు కటాక్షం లేకపోతే కలిగేది లేదు అన్నారు. అటువంటి గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడి యొక్క దివ్యకృప, దక్షిణామూర్తి యొక్క దివ్యకృప, గురుమండల రూపిణి అయినటువంటి జగదమ్మ యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ గురునామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అనుకున్న కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అనుకూల సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ షష్ఠి, గురువారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి ప్రత్యేకత కదిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మ రథోత్సవం ఈ రోజున. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతువున్నాడు, ధనుస్సులో చంద్రుడున్నాడు, కుంభంలో శని ఉంటే మీనంలో రవి రాహువులతో పాటు బుధ శుక్రులు కూడా ఉన్నారు. అయితే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వైజ్ఞానిక దృష్టి హెచ్చుగా ఉంటుంది. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతిభ కలిగినటువంటి వారికి పురస్కార లాభం కానీ మంచి గుర్తింపు కానీ కలిగే అవకాశం ఉంది. పాత బకాయిల్ని కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే తప్పక ఎక్కువ మొత్తంలో వసూలయ్యే అవకాశం బాగా ఉంది. పైగా దూరభార ప్రయాణాలను చేయడానికి శారీరకమైనటువంటి ఇష్టం లేకపోయినా నలుగురితో కలిసి విందు వినోద కార్యక్రమాల కోసమని చక్కగా దూర ప్రయాణాన్ని చేస్తారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. శారీరకమైనటువంటి ఏ విధమైన అనారోగ్యం లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. పై అధికారులు క్రింది ఉద్యోగులు అనే భేదం ఏమాత్రం లేకుండా ఒక కుటుంబపు విధానంతో చక్కగా కలిసి మెలిసి ఉంటారు. విందు వినోద కార్యక్రమాలకి ప్రాధాన్యాన్ని ఇస్తారు ఈ రోజున. దాంతో దూర ప్రయాణాలని చేస్తారు. అందరితోనూ కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అస్తవ్యస్తంగా అనిపిస్తూ ఉంటుంది.
ఇంటా బయట కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు పెద్దగా లేకపోవచ్చు. అయితే ఈ రాశి వారిలో ఉన్న గొప్పదనం తమ లోపల పెద్దదైనటువంటి సముద్రం కెరటాలుగా అలా ఉప్పున కరిగి ఉన్నప్పటికీ కూడా పైకి ప్రశాంతంగా కనిపిస్తారు. అది పుట్టుకతో వారికి వచ్చినటువంటి వరం. ఏ విషయాన్ని కూడా 10 మందితో పంచుకోవడానికి అంత పెద్ద ఇష్టాన్ని చూపించరు. ఎప్పుడో ఒక్కసారి బయటపడి మానసికంగా ఉద్విగ్నతకి గురి అవుతారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక శుభవార్తని ఆర్థికమైనటువంటి పరంగా వినే అవకాశం గోచరిస్తోంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దిగులుతనంతో ఉంటారు. ఆనందం తక్కువగా ఉంటుంది. పైకి మాత్రం ఉత్సాహంగా ఉన్నట్టుగానే కనిపిస్తారు. అయినా ముఖంలో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది మానసికమైనటువంటి ఆనందంతో లేరు అని. తక్కువ మాట్లాడేటువంటి లక్షణంతో ఉంటారు ఈ రోజున ఈ రాశివారు. రుణాన్నైతే చెయ్యరు, కానీ రుణ భారం ఉన్నటువంటి వారిలోనే కనిపిస్తారు. కారణం ప్రతి విషయంలోనూ కూడా వ్యయం ఎక్కువవుతూ ఉంటుంది. ఉండేటటువంటి వాహనాల మరమ్మతులకు కానీ, ఉంటున్నటువంటి ఇంటి మరమ్మతులకు కానీ, ఇంకా ఇతరమైనటువంటి యంత్రాలకి సంబంధించిన మరమ్మతులకు కానీ ఎక్కువగా వ్యయం అవుతూ ఉండొచ్చు. ఆ కారణంగా ఆ వ్యయ ఆధిక్యం, ఖర్చు ఎక్కువైనటువంటి కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పెద్దగా అందరినీ అదుపు చేస్తూ కనిపిస్తారు. సంతానాన్ని కూడా బెదిరిస్తున్నట్లుగా మాట్లాడతారు. తమకి రుణాన్ని ఇచ్చినటువంటి వారి మీద కూడా పెద్దదైనటువంటి గొంతుతో మాట్లాడుతూ ఉండే కారణంగా అందరి నుంచి విరోధ భావం కలుగుతూ ఉంటుంది వీరికి. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఓ చిన్న అభియోగం వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇస్తుందేమో అనేటువంటి భయంతో ఈ విధమైన చిత్రమైనటువంటి ప్రవర్తన వీరిలో ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరికి బహిరంగపరచరు, కానీ దాని మీదుగానే ఈ ఆలోచనలన్నీ సాగుతూ ఉంటాయి. గురువారం సందర్భంగా సింహరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మెత్తనైనటువంటి తనంతో ఉంటారు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడే లక్షణం ఉండకపోవచ్చు. పాత బకాయిల్ని వసూలు చేసుకోవడం కోసమని అనుకూలమైనటువంటి రీతిలోనే పెడతారు. దాదాపు సగం వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆ మిగిలిన సగాన్ని విడిచిపెట్టుకోవడం అవసరం తప్ప దానికోసమని ప్రయత్నాన్ని చేసి ఎక్కువ వ్యయాన్ని చేసుకోవడం ఏమాత్రమూ సరైనటువంటి ఆలోచన కాకపోవచ్చు. భూమికి సంబంధించిన మరమ్మతుల్ని చేస్తారు, కానీ దాని మీద రావాల్సినటువంటి ఆదాయం అనుకున్నంతగా రాకపోవచ్చు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచవిధాలైన పుష్పాలతో పూజించినట్లయితే గృహ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. సంతానం మంచి విద్యా అభివృద్ధి వైపు నడుస్తున్నారనేటువంటి ఆలోచనతో మరింత సంతోషంగా ఉండగలుగుతారు. ఏ మాటకి ఆ మాట చెప్పడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. ఏ విషయాన్ని కూడా బయట పెట్టకుండా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ చాలా గోప్యంగా ఉంచగలుగుతారు. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినప్పటికీ కూడా ఆ విషయాన్ని కూడా బహిరంగపరచకుండా చాలా జాగ్రత్తతో ఉండే అవకాశం ఉంది. వాహన ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో మాత్రం
ఒక్కరే కాకుండా మరొకరిని తోడు చేసుకుని వెళ్ళడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా తులారాశి వారు దుర్గాదేవిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయలాభం, ఆర్థికమైన లాభంతో కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో తప్పక శుభకార్యం 1 కానీ 2 కానీ జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా బహిరంగపరచకుండా రహస్యంగా ఉంచుకోవడం అనేది బంధుమిత్రుల్లో అలాగే అనుకూలమైనటువంటి శ్రేయోభిలాషలో కొద్ది ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా దాదాపుగా తెలియకుండా ఆ శుభకార్యాలు జరుగుతూ ఉండడం కొంత విచిత్రంగానూ కొంత ఆశ్చర్యకరంగానూ కూడా అనిపించవచ్చు. క్రీడారంగానికి చెందినటువంటి వారికి విశేషమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. అలాగే వాణిజ్యపరంగా అభివృద్ధిని చెందగలిగిన అవకాశం ఈ రోజున చాలా విశేషంగా ప్రారంభమై కనిపిస్తోంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యంగా కుటుంబ జనంతో అనుకూలమైనటువంటి భావంతో ఉంటారు. ఏ విధమైన వ్యతిరేక భావాన్ని చూపించకుండా ఉంటారు. తల్లిదండ్రుల మాట మీద బాగా గురిని కలిగి ఉంటారు. విశేషించి తల్లి మీద సంపూర్ణమైనటువంటి ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. ఆమె అదుపు ఆజ్ఞల్లోనే కుటుంబం మొత్తం నడుస్తూ ఉంటుంది. అత్తమామల పట్ల అంత ఇష్టాన్ని చూపించకపోయే పరిస్థితి ఉన్న కారణంగా చిన్నగా మానసికమైనటువంటి వ్యతిరేక భావం కలుగుతుంది అవతలి వారికి. సంతానం చక్కనైనటువంటి చదువుల్లో విద్యా పరంగా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో బంధుమిత్రులకి అంత ఇష్టం కాకపోవచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే తప్పక మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. పాత బకాయిలన్నీ కూడా వసూలయ్యే అవకాశం గోచరిస్తోంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. తాత్కాలికంగా ఉండేటటువంటి అనారోగ్యాన్ని ఏమాత్రము లక్ష్య పెట్టరు, లెక్క చేయరు. వ్యాపారపు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతూ ఉండేటటువంటి కారణంగా దృష్టి మొత్తం దాని మీదే కేంద్రీకరించి ఉంటారు. కుటుంబంలో ఉన్న అందరూ తమకి సహకరించే తీరులో చక్కనైనటువంటి నియమ నిబంధనల్ని ఏర్పాటు చేసి వ్యాపారాన్ని విశేషంగా అభివృద్ధి చేయగలుగుతారు. కొత్తగా వాహనాన్ని కొనుక్కోగలుగుతారు. ఆ వాహనం ఒకటి సరిపోదనేటువంటి అభిప్రాయంతో మరో వాహనాన్ని కొనాలనే ఆలోచన కూడా వస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం స్పష్టంగా ఉంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా కూడా ఉండగలుగుతారు. ధర్మబద్ధమైనటువంటి సంపాదనని మాత్రమే ఇష్టపడుతూ కనిపిస్తారు. వ్యసన భావాన్ని పూర్తిగా విడిచేసినటువంటి కారణంగా ఆర్థికంగా మరింతగా ఎదుగుతూ ఉంటారు. కుటుంబంలో ఉన్న జనం అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ విశేషమైనటువంటి ఆనందానికి కేంద్ర బిందువుగా వీరు ఉండగలుగుతారు. ఎక్కడో సంపాదించినటువంటి భూముల్ని, ఎక్కడో సంపాదించినటువంటి ఇండ్లని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ అన్యాక్రాంతం కాకుండా ఉండేలా చేస్తారు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు మహాకాళిని ఆరాధించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక, దాంతోపాటుగా ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా కలిగినటువంటి అనారోగ్యాన్ని ఏమాత్రమూ లక్ష్య పెట్టరు. దాని మీద దృష్టిని సారించి తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధమైన ఇబ్బందిని కలిగించుకోకుండా ఉండగలుగుతారు. ముఖ్యంగా తాము సంపాదించేటటువంటి ఆదాయాన్ని ఇతరులకి అంటే ముఖ్యులైనటువంటి వారికి, పేదలైనటువంటి వారికి దాన ధర్మరూపంగా వినియోగించాలనే ఉత్తమ బుద్ధిని కలిగి ఉంటారు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక తీర్పు అనుకూలమైనటువంటి విధానంగా ఉంటుంది అనేటటువంటి దృఢమైన విశ్వాసంతో ఉండగలుగుతారు. గురువారం సందర్భంగా మీనరాశి వారు దక్షిణామూర్తి వారిని ఆరాధించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దక్షిణామూర్తి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. వివాహపరమైనటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నప్పుడు, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతున్న తరుణంలో పెళ్లి సంబంధాలు త్వరగా నిశ్చయం కావటానికి, మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో యువతీ యువకులకి వయస్సు పెరిగినప్పటికీ వివాహం కావటం ఆలస్యమవుతూ ఉంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోవటం జరుగుతోంది. అటువంటప్పుడు జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఆ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని త్వరగా వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఎవరైనా సరే కన్యలకి చాలా వరకు కుజదోషాల వల్ల, సర్పదోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతూ ఉంటాయి. అటువంటప్పుడు కన్యలు ఈ దోషాల నుంచి బయటపడటానికి 4 గురువారాలు 4 శుక్రవారాలు ఒక సులభమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, గురువారం పూట నూతన పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. శుక్రవారం పూట నూతన తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇలా చేస్తే గురుబలము శుక్రబలము 2 పెరుగుతాయి. ఇలా 4 గురువారాలు 4 శుక్రవారాలు చేస్తే గురు శుక్రుల బలాన్ని పెంపొందింపజేసుకొని త్వరలోనే పెళ్లి సంబంధం నిశ్చయం కావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సంబంధాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చేతి వరకే వచ్చి జారిపోతున్నటువంటి తరుణంలో గురువింద గింజలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, 9 గురువింద గింజలు తీసుకొని ఒక ఎరుపు రంగు రిబ్బన్ లాంటి వస్త్రంలో వాటిని మూటగట్టి మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కుజహోరలో ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి. ప్రతిరోజు కూడా ఆ మూటకి ధూపం వేస్తూ అగరబత్తులు చూపిస్తూ ఉండాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గౌరీ కటాక్షం కలుగుతుంది, వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే పసుపు కొమ్ముకి అన్ని రకాలైన వివాహపరమైన దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఒక పసుపు వస్త్రంలో పసుపు కొమ్మును ఉంచి మూటగట్టి దగ్గరుంచుకోవటం ద్వారా వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. అందులోనూ తీవ్రమైన కుజదోషం ఉన్నవాళ్ళు, సప్తమ కుజదోషము, అష్టమ కుజదోషం ఉంటే పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతాయి. అందులోనూ కన్యలకి సప్తమ కుజదోషం ఉంటే బాగా పెళ్ళి ఆలస్యం అవుతుంది. అష్టమ కుజదోషం ఉంటే దాన్ని మాంగళ్య కుజదోషం అంటారు. అలాంటప్పుడు పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలంటే, పసుపు కొమ్ముని ఒక త్రికోణం ఆకారంలో చెక్కించుకోవాలి. ఎందుకంటే త్రికోణం అంటే నవగ్రహాల్లో కుజుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల ఒక పసుపు కొమ్ముని త్రికోణం ఆకారంలో చెక్కించుకొని మధ్యలో రంధ్రం చేసి ఎర్రదారంతో మెడలో ధరించినట్లయితే కుజుడి అనుగ్రహం కలుగుతుంది, కుజదోషం పోతుంది, గురుబలం పెరుగుతుంది. దానివల్ల త్వరలోనే వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే యువకులు ఎవరైనా సరే వివాహం ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు పండ్ల రసాలతో శివాభిషేకం చేయించుకొని ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ఏదైనా దేవాలయంలో పూజారికి ఇవ్వాలి. ఇలా 3 జన్మ నక్షత్రాలు చేసినట్లయితే యువకులకు ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలన్నీ తొలగిపోయి సత్వరమే వివాహం నిశ్చయమవుతుంది. ఇలా యువతీ యువకులు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి, వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోండి. అలాగే దాంపత్యంలో సఖ్యత పెరగటానికి,
దంపతుల మధ్య విభేదాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.